వెస్ట్ బెంగాల్ నుంచి ఈ బంగ్లాదేశ్ వలసదారులు తీవ్రవాదులు పారిపోతున్నారు అని మనం మాట్లాడుతున్నాం కదా. చాలా వీడియోస్లో దీనికి సంబంధించి ఎన్నో విషయాలు. ఇప్పుడు చూడండి, సెంట్రల్ బెంగాల్ని అంటారండి. ఇక్కడ నుంచి ఒక 26,000 మంది బంగ్లాదేశ్ వైపు పారిపోయారు. అంటే గోస్ట్ కాలనీస్గా మారిన వెస్ట్ బెంగాల్ అని అనుకోవాలి. మరి 26,000 మంది, మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక కాలనీలో నివసిస్తున్నారు. సడన్గా రాత్రికి రాత్రి ఆ ప్రాంతంలో ఉండే 26,000 మంది పారిపోయారు అనుకోండి. సిచ్యువేషన్ ఏమిటి? ఆ ఇల్లులంతా ఖాళీ, సో తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. మరి ఆ ఓనర్స్ ఎవరు? ఆ ఇల్లులు అసలు ఎవరివి? నోబడీ నోస్. సో ఇప్పుడు మీకు వెస్ట్ బెంగాల్ యొక్క చీఫ్ మినిస్టర్ సువేందు అధికారి ఒక ప్రసంగం ఇస్తున్నాడు. అది ఎంత విచిత్రంగా ఉందంటే, వీళ్ళు మాట్లాడిన ఎలా చెప్తున్నాడంటే, ఓటు జిహాదీ, ఓట్ల కోసము పవిత్ర యుద్ధం, అలాగే ధర్మ జిహాదీ, మహిళల జిహాదీ, ఇలా వరుసగా చెప్పాలంటే వింటూ ఉంటే ఈయన ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావడం లేదు. మళ్ళీ 12 డిటెన్షన్ సెంటర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మేము లీగల్గా 10,000 మందిని బంగ్లాదేశ్ పంపించగలిగాము. సో ఇప్పుడు మీరు చెప్పాలి, 10,000 మంది అంటే లక్షల మంది వీళ్ళ అధికారంలోకి రావడము బంగ్లాదేశ్ పారిపోయారు. అంటే మీరు ఒకసారి లీగల్గా వెళ్ళారు అనుకోండి, ఏమవుతుందండి అంటే మీకు డిటెక్ట్, డెలీట్, డిపోర్ట్, అంతే కదా. సో దీన్ని మనం సక్సెస్ఫుల్గా చెయ్యాలి అనుకోండి, ఎంతెంత మందిని మీరు పట్టుకుంటారు, ఎంతెంత మందిని కోర్టుకి తీసుకువెళతారు, అక్కడ మీకు ఈ అడ్వకేట్లు, వాదోపవాదాలు, ఫైనల్గా వీళ్ళు బంగ్లాదేశ్ నుంచే భారత్లోకి వచ్చారని ఆధారాలతో ప్రూవ్ చేసి మళ్ళీ వీళ్ళను బంగ్లాదేశ్ దాకా పంపించాలనుకోండి, ప్రభుత్వానికి ఎంతెంత వేస్ట్ అండి. వాళ్ళు పారిపోతే మంచిది కదా. సో పారిపోయే మెకానిజం కదా మీరు ఆలోచించాలి. సువేందు అధికారి గారు ఏమంటున్నారు? 10,000 మంది లీగల్గా, అఫీషియల్గా మనము పంపించగలిగాము. తక్కిన వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇంతకు మించండి, నేను ఓపెన్గా, ఎందుకంటే రా ఏజెన్సీలో ఉన్నవాళ్ళు, ఇంటెలిజెన్స్లో ఉన్నవాళ్ళు చాలామంది మిత్రులు ఉన్నారు. సో రెగ్యులర్ బేసిస్లో టచ్లో ఉంటూ ఉంటారు. వీళ్లకు ఒక అతిపెద్ద ఛాలెంజ్. వీళ్ళు అధికారంలోకి వచ్చారు, ఓకే ఫైన్. ఇవాళ బంగ్లాదేశ్ వాళ్ళు ఎటు నుంచి నువ్వు వచ్చావో అటే పారిపో అంటే దారి వాళ్ళకి తెలుసు, మార్గము తెలుసు. ఇప్పుడు చూడండి, కొంతమందిని అక్కడ ఆపితే, ఎవరు? బంగ్లాదేశ్ యొక్క ఈ బార్డర్ ఫోర్సెస్ వాళ్ళు ఆపారు. ఆపినప్పుడు వాళ్ళు ఏం చేశారో చెప్పమంటారా? వాళ్ళ నేషనల్ ఐడెంటిటీ కార్డుని చూపించారు. ఒరే చూడరా, నేను బంగ్లాదేశ్ వాసిని కాబట్టి బంగ్లాదేశ్లోకి వెళ్ళే అధికారం నాకు ఉంది అంటే దీన్ని దాచిపెట్టి ఫేక్ ఆధార్ కార్డు, ఫేక్ ఓటర్ ఐడి ఇవన్నీ పెట్టుకొని వీళ్ళు భారత్లో నివసిస్తున్నారు. ఇలాంటి దుర్మార్గులను ఏం చెయ్యాలి? సో ఇప్పుడు నేను మాట్లాడుతున్న రా ఛాలెంజ్. నిజంగా మనము వరల్డ్లో నంబర్ 1 ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనుకోండి. మీకు డేటా చెప్తున్నాను ఫ్రెండ్స్, 2025-26 నాటికి 13,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అండి. ఇదే 5 ఏళ్ళు అన్నారు అనుకోండి, దగ్గర 50,000 మంది. అలాంటప్పుడు ఈ అమ్మాయిలు, మహిళలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏమైపోయారు? ఈ దుర్మార్గులు వీళ్ళ విషయంలో ఏం చేశారు? ఇప్పుడు ముందు ఇంకా నన్ను అడిగితే టేకన్ మిషన్. నువ్వు ఎక్కడ దాక్కున్నా నేను నిన్ను వెతుకుతాను, నీ దగ్గరికి వస్తాను, నిన్ను హతము చేస్తాను, నా కూతుర్ని కాపాడుకోవడానికి. టేకెన్ మిషన్ అంటారండి. అద్భుతం ఇది. ఇవాళ రా ఏజెంట్లు, మా పిల్లలు, మా సహోదరులు, మా తల్లులు వీళ్ళందరూ ఏమైపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళు ఏం చేశారు? వాళ్ళు యూరోప్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా రా ఏజెంట్లు వాళ్ళని వెతుకుతారు, వెంటాడతారు, ఈ దుర్మార్గులను అక్కడ పట్టుకుంటారు, వాళ్ళని హతము చేస్తారు. సో ఇది ఛాలెంజ్గా తీసుకొని మన వాళ్ళు చెయ్యగలిగితే, మనం ఏదో మోజాద్ అంటాము, కేజీబీ ఇవన్నీ మాట్లాడతాం కాదండి. మన ముందు ఒక అతిపెద్ద ఛాలెంజ్ ఉంది. ఇది వెస్ట్ బెంగాల్ తరఫు నుంచి మన వాళ్ళు చెయ్యగలిగారు అనుకోండి,
మళ్ళీ చెప్తున్నా, టేకెన్ మిషన్ అంటే, టేకెన్ అంటే ఒక చిత్రము, ఆ చిత్రంలో హీరో తన కుమార్తెను కాపాడుకోవడానికి ఇదే పని చేస్తాడు. వీళ్ళు మీకు హ్యూమన్ ట్రాఫికింగ్ చేసేవాళ్ళు, ఒక మాఫియా. సో వాళ్ళను ఒక్కొక్కడిని పట్టుకొని మీకు వేటాడడం అద్భుతంగా ఉంటుంది. సరిగ్గా మనవాళ్ళు కూడా అదే పని చెయ్యగలిగారు అనుకోండి. ఎందుకు అంటే వాళ్ళు చేసిన దుర్మార్గం ఇంతంతమంది అమ్మాయిలను ఎక్కడికి తీసుకెళ్ళారు, ఏం చేశారు. నాకు తెలిసి ఈ హ్యూమన్ ట్రాఫికింగ్లో మీకు అవయవాలు అనేవి చాలా చాలా క్రిటికల్ అండి. మీకు లక్షలలో యూరోపులో ఈ వ్యాపారం ఉంది. మరి అలాంటివి ఏమైనా వీళ్ళు చేసుంటే ఈ దుర్మార్గులను నడిబొడ్డున ఉరి తీయాలండి. అంతేగాని మళ్ళీ కేసులు, వాళ్ళకి మళ్ళీ ఫుడ్డు, వాళ్ళను మళ్ళీ పోషించాలి అంటే అర్థమే లేదు. ఇప్పుడు ఇవాళ డిటెన్షన్ క్యాంపుల్లో ఇదేగా జరుగుతుంది. ఆయన ఏమంటాడు, సువేందు అధికారి, పట్టుకుంటాము, తీసుకెళ్ళి బీఎస్ఎఫ్ వాళ్ళకి అప్పచెప్తాము, విసిరి బంగ్లాదేశ్లో పడేస్తాం, అంతే. అంతకు మించి వీళ్లకు ఏ విలువ ఇచ్చినా మనకు డబ్బు వేస్టు, శ్రమ వేస్టు. మన బీఎస్ఎఫ్ జవాన్ల అమూల్యమైన కాలము వీళ్లను పెట్టుకొని వృధా చెయ్యకూడదండి. సో అలాంటిది ఇప్పుడు వీళ్లను మనం ఏం చెయ్యాలి అంటే తరిమేయడమే. ఒకటి తరిమేయడము, రెండవది వీళ్ళు ఎక్కడెక్కడ దాక్కున్నారో. ఇప్పుడు అమిత్ షా గారిని అడిగారు అనుకోండి, ఆయన ఒకే మాట అన్నాడు, 5,000 మంది ప్రతిరోజు కూడా భారత్ నుంచి తరిమి వేయబడుతున్నారు. సువేందు అధికారి ఏమంటాడు, 10,000 మందిని ఇప్పటి వరకు అఫీషియల్గా మేము బంగ్లాదేశ్కి అప్పచెప్పాము. ఈయనేమంటాడు 5,000 మంది. అంటే ఏంటి, యావత్తు భారత్లో వీళ్ళు నిండిపోయి ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి పారిపోయి తమిళనాడులో దొరికిన వాళ్ళు 1,600 మంది. మొన్న తమిళనాడు పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. 1,600 మంది ఒకే రోజు. వీళ్ళని ఇవాళ వీళ్ళు బంగ్లాదేశ్ పంపించేస్తారు. మరి హైదరాబాదులో ఈ పాపులేషన్ ఎంత అండి? సో వీళ్లను ఎంతెంత మందిని పట్టుకున్నారు, ఎంతెంత మందిని బంగ్లాదేశ్ పంపించబోతున్నారు, ఈ డిపోర్టేషన్ వివరాలు, డేటా ఇంకా విడుదల చెయ్యలేదు. ఇలా యావత్తు భారత్లో చూశారనుకోండి లక్షల మంది ఉంటారండి. సో వీళ్ళు జిహాద్ పేరు మీద ఇక్కడికి వచ్చి చేసిన అరాచకాలు. సో దీనికి చరమగీతం పాడే టైం వచ్చిందండి. మరి విదేశాల్లో ఉండే మరి ఈ అమ్మాయిలు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారు, అది చాలా ముఖ్యము కదా. సో ఈ టాస్క్ని ఇవాళ వీళ్ళు టేకప్ చేశారు. ఖచ్చితంగా వాళ్ళను మేము వెతుకుతాం. సో మా బేటీ, మా బెహన్ ఎక్కడ ఉన్నా కూడా తిరిగి భారత్లోకి తీసుకువస్తాము. ఇక్కడ ఉండే వాళ్ళను తరిమి వేస్తాం. ఎందుకంటే మీకు గోస్ట్ సిటీస్ అండి, గోస్ట్ కాలనీస్ ఏర్పడిపోయి ఉన్నాయి. వేలలో వీళ్ళు వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ ఇల్లు కాదు, వాళ్ళ భూములు కావు. మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ కలిసి మీరు రండి, మాకు ఓట్లు వేయండి, మీకు ఏం కావాలో తీసుకోండి అని చెప్పి పంచిపెట్టారు. జహంగీర్ ఖాన్ లాంటి వాళ్ళు తమ కోసము, తమకు ఉండాల్సిన సత్తా కోసము వీళ్ళందరినీ పెంచి పోషించారు. మీకు వెస్ట్ బెంగాల్ను ఇంకొక బంగ్లాదేశ్ లాగా మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. సో అదంతా ఇవాళ ఆగిపోవడం. సో ఆగిపోవడముతో మన యొక్క ప్రైమరీ టార్గెట్ ఏమిటి, వీళ్ళను తరిమి వేయడము కాదు, వీళ్ళు చేసిన దురాగతాలను మనము ప్రపంచానికి తెలియజేయాలి, ప్రపంచానికి చెప్పాలి. మరి ఇన్ని వేల మంది అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారు, మిస్ అయిపోయారు, ఓడల్లో ఎక్కడికో తీసుకువెళ్ళిపోయారంటే మీకు ఏ దేశమైనా భారత్కు జవాబు చెప్పాలి. అవసరమైతే మన మిలిటరీని పంపించి వీళ్ళందరినీ కూడా వెనక్కి తెచ్చుకోవాలి. ఇది చేసే తీరాలని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే పోయారులేండి. ఇప్పుడు ఏమిటంటే 13 ఏళ్ళు 14 ఏళ్ల టీనేజ్ అమ్మాయిలండి. వీళ్ళు ఏమైపోయారండి, వీళ్ళ జీవితాలు ఏమిటి, వీళ్ళ తల్లిదండ్రులు ఏమిటి, ఎంత బాధగా ఉంటుంది. మరి ఇంత దుర్మార్గం చేశారు కదా వీళ్ళను ముందు శిక్షించడము కాదు, ముందు వాళ్ళను రెస్క్యూ చెయ్యాలి. అదే మన ప్రాథమిక మిషన్గా ఉండాలి. అందుకే దీన్ని నేను టేకెన్ మిషన్ అంటాను. ఇది మన రా ఏజెంట్లు వెతికి వీళ్ళ యొక్క ఆచూకీ తెలుసుకొని ఇండియన్ గవర్నమెంట్కి చెప్పి మన మిలిటరీ వెళ్ళి వీళ్ళని రెస్క్యూ చేస్తుందని మీకు అనిపిస్తుందా? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.